ప్రెసిడెంట్ బైడెన్ ఇంపీచ్మెంట్ విచారణకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సాహంతో రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులంతా ఏకగ్రీవంగా బైడెన్ అభిశంసన విచారణకు అనుకూలంగా ఓటు వేశారు. కుటుంబ సభ్యుల వ్యాపారాల విషయంలో బైడెన్ అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు బయటపడలేదు. అయినప్పటికీ రిపబ్లికన్ పార్టీ ప్రజాప్రతినిధులు బైడెన్పై అభిశంసన విచారణకు అంగీకారం తెలిపారు. సెనెట్ విచారణలో బైడెన్ దోషిగా తేలితే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించవచ్చు. ఇందుకు సుదీర్ఘ సమయం పడుతుంది. పాలస్తీనా కోసం పోరాడుతున్న హమాస్ సంస్థ ఏర్పడి 36 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో ఇజ్రాయెల్ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. 36 ఏళ్ల క్రితం ఇదే రోజున హమాస్ను ప్రారంభించారు. పాలస్తీనా గ్రూప్కు ఇదే చివరి బర్త్డే కావచ్చు అంటూ అందులో పేర్కొంది. ఫోటోలో కేక్పై క్యాండిల్స్కు బదులుగా రాకెట్లను ఉంచింది. కాగా ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహార పదార్థాల కొరత తీవ్రంగా ఉంది. ఒక్క క్యాన్ బీన్స్ కోసం 50 రెట్ల అధికంగా వెచ్చించాల్సి వస్తుంది. కుటుంబాలను పోషించుకోవడానికి గాడిదలను చంపుతున్నారు. తీవ్రమైన ఆస్తమా సమస్యలతో సతమతమయ్యేవారు ఇప్పటి వరకు ఎక్కువ మోతాదు స్టెరాయిడ్లను వినియోగిస్తున్నారు. వీటి వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ మరో మార్గం ఉండేదే కాదు. దీనికి ఐరోపా పరిశోధకులు పరిష్కారాన్ని సూచించారు. బెన్రాలుజిమాబ్ అనే ప్రోటీన్ యాంటీబాడీ థెరపీని తీవ్రమైన ఆస్తమా కేసుల్లో దాదాపు 92% కేసుల్లో మంచి ఫలితాలు కనిపించినట్లు పేర్కొన్నారు. 200 మంది రోగులపై ఈ ప్రయోగాలు చేసినట్టు వెల్లడించారు. తాను హిందువునని, రాజకీయాల్లో రాణించేందుకు మతం మారబోనని ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామి తేల్చి చెప్పారు. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఆయన హిందూ నేతను అమెరికా అధ్యక్షుడిగా అంగీకరిస్తుందా అని మీడియా ప్రశ్నించగా, నేను హిందూ, పొలిటికల్ కెరీర్ కోసం మతం మారను అని కుండబద్దలు కొట్టారు. హిందూ మతం, క్రైస్తవ మతం ఉమ్మడి విలువలు కలిగి ఉంటాయని రామస్వామి చెప్పారు. రాజకీయంగా జీవితంలో ఎదగాలనుకుంటే మతం మార్చుకోవచ్చు, కానీ అలా చేయబోనన్నారు ఈ యంగ్ లీడర్. అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇజ్రాయెల్ సైన్యం వరుసగా దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం దాదాపు 89 మంది జర్నలిస్టులను హతమార్చింది. ఇక్కడ ప్రస్తుత పరిస్థితులపై ప్రపంచానికి సమాచారాన్ని అందజేస్తున్న జర్నలిస్టులను ఇజ్రాయెల్ సైన్యం చంపడాన్ని పాలస్తీనియా జర్నలిస్టులు సిండికేట్ తీవ్రంగా ఖండించింది. తాజాగా ఉత్తర గాజాలో ఇజ్రాయెల్కి చెందిన ఓ వ్యక్తి అబేద్ ఔడా అనే జర్నలిస్ట్ని కాల్చి చంపాడు. అలాగే రష్యా టుడే ట్రైనీగా పనిచేస్తున్న మరో మహిళా జర్నలిస్ట్ నిర్మన్ కవాస్ ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటి వరకు హత్యకు గురైన జర్నలిస్టులలో 10 మంది మహిళా జర్నలిస్టులు ఉన్నట్లు గుర్తించారు.